బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్ను మూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోటా శ్రీనివాసరావు తుది శ్వాస విడిచారు. కోటా మృతిపై తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతిపై విచారం వ్యక్తం చేశారు. కోటా శ్రీనివాసరావు 1942 జూలై 10న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. చిన్నతనం నుంచే నాటకాలపై ఇష్టం ఉండటంతో సినిమాల్లోకి వచ్చారు. స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం చేసిన సమయంలోనే తన నటన నైపుణ్యాలను మెరుగుపరుచుకుని నటుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టారు. 1968లో రుక్మిణీదేవిని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ 2 కూతుళ్లు, 1 కొడుకు ఉన్నారు. 2010లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కొడుకు కోటా ప్రసాద్ మృతి చెందడం ఆయనకు తీరని విషాదాన్ని మిగిల్చింది. పంతొమ్మిది 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో చిత్రసీమలోకి అరంగేట్రం చేశారు. 1986లో వచ్చిన ప్రతి ఘటన సినిమాతో విలన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత ఆయన నటనకు ఎదురు లేకుండా ముందుకు దూసుకెళ్లిపోయారు. ఆహనా పెళ్లంట సినిమాలోని ఆయన పాత్రకు ప్రత్యేక గుర్తింపు లభించింది. కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్ జంట ప్రేక్షకుల హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇద్దరూ కలిసి సుమారు 60కి పైగా చిత్రాలు నటించి ప్రేక్షకులను మెప్పించారు. వారిద్దరూ ఉన్న సినిమా సక్సెస్ అవుతుందని బలంగా ముద్ర ఏర్పడింది. కోటా శ్రీనివాసరావు తన సినీ ప్రస్థానంలో 750కి పైగా సినిమాల్లో నటించారు. కోటాకు నటనతో పాటు మిమిక్రీ చేయగలిగే నైపుణ్యం కూడా ఉంది. పిసినారి పాత్రలు, అల్లరి తాతయ్య, అవినీతి నాయకుడు, కామెడీ విలన్, పోలీస్, మాంత్రికుడు, పవర్ఫుల్ విలన్ వంటి విభిన్న పాత్రల్లోకి ఆయన నటించారు. ఎస్వి రంగారావు, కైకాల సత్యనారాయణ, గోపాలరావు వంటి మహానటుల తరువాత ఆ లోటును పూరించిన నటుడిగా కోటా శ్రీనివాసరావు నిలిచారు. ఆయన నటనకు ఆలీ నుంచి అమితాబ్ బచ్చన్ వరకు అభిమానులుగా మారారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన స్థానం చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇక కోటా శ్రీనివాసరావు సినిమాలకే పరిమితం కాకుండా రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికై ప్రజలకు సేవ చేశారు. కళారంగంలో చేసిన కృషికి గుర్తింపుగా 2015లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేసింది. అలాగే 9 నంది పురస్కారాలను కూడా కోటా అందుకున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోటా శ్రీనివాసరావు తుది శ్వాస విడిచారు. కోటా మృతిపై తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతిపై విచారం వ్యక్తం చేశారు. కోటా శ్రీనివాసరావు 1942 జూలై 10న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. చిన్నతనం నుంచే నాటకాలపై ఇష్టం ఉండటంతో సినిమాల్లోకి వచ్చారు. స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం చేసిన సమయంలోనే తన నటన నైపుణ్యాలను మెరుగుపరుచుకుని నటుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టారు. 1968లో రుక్మిణీదేవిని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ 2 కూతుళ్లు, 1 కొడుకు ఉన్నారు. 2010లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కొడుకు కోటా ప్రసాద్ మృతి చెందటంతో ఆయనకు తీరని విషాదాన్ని మిగిల్చింది. పంతొమ్మిది 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో చిత్రసీమలోకి అరంగేట్రం చేశారు. 1986లో వచ్చిన ప్రతిఘటన సినిమాతో విలన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన నటనకు ఎదురు లేకుండా ముందుకు దూసుకెళ్లిపోయారు. ఆహనా పెళ్లంట సినిమాలోని ఆయన పాత్రకు ప్రత్యేక గుర్తింపు లభించింది. కోటా శ్రీనివాసరావు, బాబుమోహన్ జంట ప్రేక్షకుల హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇద్దరూ కలిసి సుమారు 60కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. వారిద్దరూ ఉన్న సినిమా సక్సెస్ అవుతుందని బలంగా ముద్రపడింది. కోటా శ్రీనివాసరావు తన సినీ ప్రస్థానంలో 750కి పైగా సినిమాల్లో నటించారు. కోటాకి నటనతో పాటు మిమిక్రీ చేయగలే నైపుణ్యం కూడా ఉంది. పిసినారి పాత్రలు, అల్లరి తాతయ్య, అవినీతి నాయకుడు, కామెడీ, విలన్, పోలీసు, మాంత్రికుడు,
పవర్ఫుల్ విలన్ వంటి విభిన్న పాత్రల్లోకి ఆయన నటించారు. ఎస్వి రంగారావు, కైకాల సత్యనారాయణరావు, గోపాలరావు వంటి మహానటుల తర్వాత ఆ లోటును పూరించిన నటుడిగా కోట శ్రీనివాసరావు నిలిచారు. ఆయన నటనకు ఆలీ నుంచి అమితాబ్ బచ్చన్ వరకు అభిమానులుగా మారారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన స్థానం చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఉమా మహేశ్వరి అందిస్తారు. ఉమా, చెప్పండి. మన అందరికీ తెలుసు కోట శ్రీనివాసరావు గారు ఎంత విలక్షణమైన నటుడో. సో అసలు ఆయన జర్నీ అనేది అసలు ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన జర్నీ నుంచి కనుక మనం చూసుకుంటే కనుక కోట శ్రీనివాసరావు గారు 1942 జూలై 10న ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. చిన్నతనం నుంచి నాటకాలపై ఇష్టం ఉండడంతో సినిమాల్లోకి వచ్చారు. స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగం చేసిన సమయంలోనే తన నటన నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు చిత్రసీమలో అడుగుపెట్టారు. 1968లో రుక్మిణీదేవి పెళ్లి చేసుకున్నారని ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు ఉన్నారు. 2010లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కోట శ్రీనివాసరావు గారి ప్రసాద్ ఆయన చనిపోవడం జరిగింది. దాంతో ఆయన చాలా కుంగిపోయారు. అసలు ఆయన ఆరోగ్యం అప్పటి నుంచే మరింత క్షీణించిందని చెప్పుకోవచ్చు. సో 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో చిత్రసీమలో అరంగేట్రం చేశారు. 1984లో వచ్చిన ప్రతి ఘటన సినిమాలో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన నటనకి ఎదురు లేకుండా ముందుకు దూసుకుపోయారు. ఆహనా పెళ్ళంట సినిమాలో ఆయన పాత్రకు ప్రత్యేక గుర్తింపు లభించింది. కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ జంటగా ప్రేక్షకుల హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇద్దరు కలిసి సుమారు 60కు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. వారిద్దరు ఉన్నారు అంటే సినిమా సక్సెస్ అవుతుందని బలంగా ముద్ర పడిపోయింది. కోట శ్రీనివాసరావు గారు తన సినీ ప్రస్థానంలో 750కి పైగా సినిమాల్లో నటించారు. కోటకి నటనతో పాటు మిమిక్రీ చేయగలిగే నైపుణ్యం కూడా ఉంది. పిసినారి పాత్రలు, అల్లరి తాతయ్య, అవినీతి నాయకుడు, కామెడీ విలన్ వంటి విభిన్న పాత్రలో ఆయన నటించారు. ఎస్వి రంగారావు, కైకాల సత్యనారాయణరావు, గోపాలరావు వంటి మహానటుల తర్వాత ఆ లోటును పూర్చించిన వాళ్ళలో కోట శ్రీనివాసరావు గారు నిలిచారు. ఆయన నటనకు ఆలీ నుంచి అమితాబ్ బచ్చన్ వరకు అభిమానులుగా మారారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన స్థానం చిరస్థాయిగా నిలిచిపోతుంది. కోట శ్రీనివాసరావు సినిమాలకే పరిమితం కాకుండా రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికై ప్రజలకు సేవ చేశారు. కళా రంగాల్లో చేసిన కృషికి గుర్తింపుగా 2015లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేసింది. అలాగే 9 నంది పురస్కారాలను కూడా కోట శ్రీనివాసరావు గారు అందుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.